నమస్తే. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఉంది. పెద్ద పెద్ద కంపెనీస్, గవర్నమెంట్ మనల్ని ఎంత మంచిగా ఎదవల్ని చేస్తాయి అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. సో, ఇంతకుముందు మనకి రాజులు పరిపాలించే కాలంలో ఆ రాజ్యంలో షాప్స్ ఇవన్నీ ఉండేవి. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఒక కిరాణా షాప్ నడుపుకునే అతను రైస్ రూపాయికి ఒక బస్తా అమ్మేవాడు. ఈ రూపాయికి బస్తా అమ్మే రైతు ఆ, ఆ షాప్ యజమానికి ఒక ఆశ పుట్టింది. నేను దీన్ని రూ. 2 చేస్తాను అని చెప్పేసి థాట్ వచ్చింది. కానీ అప్పుడున్న దీని ప్రకారంగా ఆ వ్యాపారి, ఆ బిజినెస్ మ్యాన్, ఆ షాప్ కీపర్ ఎవరైతే ఉన్నారో అతను రేటు పెంచాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఆ దేశం రాజుకి సంబంధించిన అప్రూవల్ అనేది ఉండాలి. ఇప్పుడు అప్రూవల్ లేకుండా పెంచలేడు, అప్రూవల్ కావాలి అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో అంటాడు, నేను ఈ రైస్ బ్యాగ్ని రూ. 1 నుంచి రూ. 2 చేద్దాం అనుకుంటున్నాను, దానికి మీ పర్మిషన్ కావాలి అంటాడు. రాజు హ్యాపీ. ఎందుకు అంటే రాజుకి ఎక్కువ ట్యాక్స్ అనేది జనరేట్ అవుతుంది రేటు పెరిగినప్పుడు. సో రాజు ఏమంటాడు, నువ్వు దీన్ని రూపాయి నుంచి రూ. 2 ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు, దీన్ని రూ. 5 చేయని చెప్తాడు. ఒక్క పాయింట్ ఇక్కడ గుర్తు చేసుకోండి, ఈ బ్యాగ్ని రూ. 5 చెయ్యి అని చెప్తాడు. ఒక్కసారి వ్యాపారి షాక్. నేను గనక ఒకవేళ రూ. 5 చేస్తే జనాలు ఎవరు కొనకపోవడమే కాకుండా పెద్ద గొడవనే జరుగుతుంది అని చెప్పేసి రాజుతోటి చెప్తే, నీకేదంటే నువ్వు తీసుకోవాల్సిన టెన్షన్ ఏముంది దాంట్లో, ఆ టెన్షన్ ఏదో నేను చూసుకుంటాను, ఫస్ట్ నువ్వు చేసేది ఏంటి అంటే రేపటి నుంచి దీన్ని రూ. 5 చేసి. వెరీ గుడ్. పొద్దున్నే బోర్డు మారుతుంది, బస్తా బియ్యం రూ. 5. జనాలు తిని షాక్ అయిపోతారు. ఎందుకు అంటే రూపాయి నుంచి రూ. 5 అంటే ఎంత రేట్, ఎన్ని రెట్లు పెరిగింది? 5 టైమ్స్, అంటే 500%. ఒక్కసారి జనాలకి మైండ్ బ్లాక్ అయిపోయి అందరూ ఎస్కలేషన్ స్టార్ట్ చేస్తారు. చేసి మొత్తం ఊరు ప్రజలందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్తారు. ఏంటి ఇక్కడ ఒక్క బస్తా బియ్యము నిన్నటి వరకు రూపాయి ఉంది, ఈరోజు రూ. 5 ఎంత, అసలు మేము ఎలా బతకాలి అని చెప్పేసి అంటే రాజు సీరియస్గా మంత్రిని పంపించి ఆ వ్యాపారిని పిలిపిస్తాడు. పిలిపించి అందరి ముందు ఆ వ్యాపారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అండ్ వార్నింగ్, ఎంత సీరియస్ వార్నింగ్ అంటే మెడ తీసేస్తాను అన్నంత వార్నింగ్ ఉంటుంది. అక్కడే ఉన్న ప్రజల ముందు రాజు ఏం చెప్తాడు అంటే, నువ్వు ఈ బస్తా రైస్ని రేపటి నుంచి రూ. 5 కాదు, ఖాళీ రూ. 2.5 మాత్రమే అమ్ము అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. అక్కడ ప్రజలందరూ చాలా హ్యాపీ అవుతారు, రాజు సగానికి సగం ప్రైస్ తగ్గించినందుకు. రాజు హ్యాపీ ఇక్కడ, ఎందుకంటే ఇంతకుముందు రూపాయికి వచ్చే ట్యాక్స్ ఇప్పుడు రూ. 2.5 వస్తుంది. వ్యాపారి చాలా హ్యాపీ, ఇంతకుముందు రూపాయికి అమ్మే వస్తువు ఇప్పుడు రూ. 2.5 అమ్ముతున్నాడు. ఇదే స్ట్రాటజీ ఇప్పుడు అమెజాన్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, గ్రేట్ ఇండియన్ సేల్, బిలియన్ డే సేల్, లేదు అంటే హైపర్ మార్కెట్లో ధమాకా, ఈరోజు కొంటే అంటే రూ. 10 వస్తువుని రూ. 100 చేసి రూ. 60 డిస్కౌంట్గా ఇచ్చి మీ ముందు పెడుతున్నారు. మనము చాలా డిస్కౌంట్ వచ్చింది అని చెప్పి దాన్ని కొంటున్నాము. ఎదవలు ఎంత బాగా అవుతున్నామో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ నాకు ఈ వీడియోలో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మోర్ ఓవర్ ఏంటి అంటే, మీరు చేసే ఒక్క లైక్ అది నాకు సపోర్ట్ ఉంటుంది, మీరు చేసే ఒక్క కమెంట్ నా ఇంప్రూవ్మెంట్కి బెటర్ ఉంటుంది, మీరు చేసే ప్రతి షేర్ డైరెక్ట్గా మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఫర్దర్ బెటర్ వీడియోస్ కోసము మీరు ఎలాంటివి చూద్దాం అనుకుంటున్నారు, ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ మీరు నాకు కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. గుడ్ డే.